ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 3వ చరణం. బట్ మే ద రైచస్ బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ బిఫోర్ గాడ్, may they be happy and joyful. Psalms chapter 68 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దుఃఖిస్తున్న మీరు ధన్యులు. మీ దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది. ఈరోజు నీవు కారుస్తున్న కన్నీరు నిత్యము అలాగే నీతోనే ఉంటుంది అని అనుకోకు. దేవుడు నిన్ను ప్రతి విధమైన బాధ నుండి రక్షింపబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి కష్టమును తొలగించబోతున్నాడు. నిత్యమైన కృప దేవుడు తన బిడ్డలైన వారిపైన చూపిస్తాడు. దావీదు భక్తుడు కీర్తనల ప్రారంభంలో అంటున్నాడు, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక అని. ఈ మాటలను బట్టి మనం గ్రహించవచ్చు, నీతిమంతులకు ఎప్పుడండి కష్టాలు వచ్చేది, ఎప్పుడండి సమస్యల్లో చిక్కుకునేది అంటే భక్తిహీనులు ప్రబలినప్పుడు, భక్తిహీనులు రాజ్యము చేస్తూ అధికారులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులు న్యాయముకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, అన్యాయాన్ని కప్పేస్తున్నప్పుడు నీతిమంతులకు కష్టాలే వస్తాయి, సమస్యలే వస్తాయి. ఈ రోజున మనము ఈ లోక పరిస్థితులను చూడవచ్చు. ఒక్కరు కూడా విశ్వాసుల వైపు మాట్లాడడం లేదు. ఎవ్వరు కూడా ఇది న్యాయమని చెప్పడం లేదు. మనము ఈ దేశ పౌరులమే అనే విషయం మర్చిపోయి మనం ఇక్కడే జీవిస్తున్నాము అని ఆలోచించకుండా వివక్షమైన నిర్ణయాలు, ఆలోచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. నిష్కారణముగా దేవుని బిడ్డలను బాధిస్తున్న వారి వైపు కొమ్ము కాస్తున్నాయి. యేసయ్య నామమును పలుకుతున్న వారిపైన పంజా విసురుతున్నాయి. అయితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సామాన్యమైన వాడా? తన బిడ్డలు బాధింపబడుతుంటే, కృంగిపోతుంటే, సమస్యల్లో చిక్కుకుంటుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. ఆయన్ను ద్వేషించు వారందరూ, ఆయన బిడ్డలముగా ఉన్న వారిని నిష్కారణముగా బాధించు వారందరూ పొగ చెదరగొట్టబడినట్లు చెదరిపోబోతున్నారు. అగ్నికి మైనము కరిగిపోయినట్లు వారు కరిగిపోబోతున్నారు. మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన నిన్ను బాధపడనివ్వడు, నీకు న్యాయము తీరుస్తాడు. ఈ రోజున నిన్ను బాధ పెడుతున్న వారిని బట్టి నీవు కృంగిపోతున్నావేమో, నిన్ను నీ శత్రువులు అధికారము ఉపయోగించి, మంత్రతంత్రాలను ఉపయోగించి నిన్ను భయపెడుతున్నారేమో, నీవు కన్నీరు కార్చేలా చేస్తున్నారేమో, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ సంసార జీవితాన్ని నాశనము చేయాలని, నీ బిడ్డలు మార్గము తప్పి జీవించేలా అవ్వాలని వారు ప్రణాళికలు గీస్తున్నారేమో. బాధపడకు, భయపడకు, వారు నిన్నేమి చేయలేరు. దేవుడు నీకు నిత్యమైన రక్షణగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. ఆయన నీకు కేడముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా అను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్తయ్యున్నాడు. ఆయన బాధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు అని. అవును, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవ్వరు ఈ రోజున నీ పక్షముగా నిలవబడ్డా నిలవబడకపోయినా, ఎవ్వరి సహాయము నీకు ఉన్నా లేకపోయినా, అనాథవైనా, అందరూ నిన్ను విడిచిపోయినా, పరిశుద్ధుడైన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నీకు న్యాయకర్తగా ఉన్నాడు. నీ మీద పడిన నిందలు, నీ మీద పడిన అవమానాలు, నీపై వస్తున్న అసత్యపు మాటలు అన్నిటినీ దేవుడు కొట్టివేయబోతున్నాడు.
కాబట్టి నీవు సంతోషించబోతున్నావు, నీవు ఉల్లసించబోతున్నావు, నీవు మహానందము పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు నీకున్న కష్టాన్ని చూసి దిగులు పడ్డం మానివేసేయి. దేవుడు నీకు కలగజేయబోతున్న రక్షణను బట్టి ఆనందించు. నీ శత్రువు బలవంతుడే కావచ్చు, నీలో ఉన్న అనారోగ్యము భయంకరమైనదైనా అయ్యుండొచ్చు, నీ కుటుంబ పరిస్థితులు గందరగోళంగా ఉండి ఉండొచ్చు, నీకున్న ఆర్థికపరమైన సమస్యలు అప్పులు గొప్పవైనవి అయి ఉండొచ్చు. వాటిని బట్టి నీ హృదయాన్ని కలవరపడనియ్యకు. దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని నింపబోతున్నాడు, ఆయన నిన్ను ఆనందింపజేయబోతున్నాడు అని గ్రహించి ధైర్యముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, నీవు ఉన్నవాడవు, అనువాడవు, మా తరపున యుద్ధము చేసే దేవుడు, మా తరపున తండ్రి వాద్యమాడే దేవుడు, మా పక్షాన ఉన్న దేవుడు, మమ్మల్ని విడువను ఎడబాయనని అయ్యా వాగ్దానము చేసిన దేవుడు ప్రభువా. అవునయ్యా, మమ్మల్ని బాధించిన వారు, మమ్మల్ని ద్వేషించిన వారు, మమ్మల్ని అకారణముగా నిష్కారణముగా బాధించిన వారు పొగ చెదరిపోయినట్లు చెదరిపోబోతున్నారని, అగ్నికి మైనము కరిగిపోయినట్లు వారు కరిగిపోతున్నారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రవ్వా. ప్రతి బిడ్డ పక్షముగా మీరుండండి ప్రవ్వా. వారికి ఉన్న సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అయ్యా అవి పెద్దవైనప్పటికీ నా తండ్రి వాటన్నిటి నుండి విడిపించగల సమర్థుడవయ్యా. వారికి మీరే తోడుగా ఉండండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. బలహీనులను బలపరిచే దేవుడవు తండ్రి అయా, మీకు అసాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు ప్రభా. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించండి. అది ఎంత పెద్ద రోగమైనప్పటికీ ఆ రోగము నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డల కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో వారి మధ్య శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి. దుఃఖములను తీసివేసి ఆనందకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా. మరి ఉద్యోగం పోగొట్టుకున్న బిడ్డలకు అంతకంటే తండ్రి మేలైనది బిడ్డలకు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా. వారు రాసినటువంటి ఆ ఎగ్జామ్ ప్రభా వారికి అనుకూలముగా రిజల్ట్ వచ్చేలాగున అయ్యా, వారు అనుకున్న జాబ్ వారు పొందుకొనిలాగున సహాయం దయచేయండి అయ్యా. మరి తండ్రి రిటైర్మెంట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే కార్యాన్ని జరిగించండి. అదేవిధంగా ప్రభా ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా యవన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభువ అయ్యా. మరి డ్రగ్స్ ఎడిక్షన్స్తో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ప్రభా ఆ యొక్క వ్యసనాల నుండి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా అయా. గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. వివాహాల విషయంలో తండ్రి మీరే సహాయము దయచేయండి నా ప్రభా. వివాహము అయా అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నావు తండ్రి. మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. బిజినెస్ చేస్తున్న వారికి తండ్రి వారి యొక్క బిజినెస్ అంతటిలో ప్రభా ఆశీర్వాదాన్ని దయచేయండి, అభివృద్ధిని దయచేయండి. ఎటువంటి నష్టాలు బారిన వారు పడకుండా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారికి వారి ప్రయాణం అంతటినీ తండ్రి మీ యొక్క అయా కృప చేత అయా మంచిగా జరుగునట్లుగా, సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండండి ప్రభా.
అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి కల్లోలాలు లేనిటువంటి దేశముగా మా భారతదేశం నిలవబెట్టండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.